మతం అనేది అసలు వ్యాపారం, భక్తి అనేది వ్యాపారం. అవును, ఈవిడ చెప్పిన దాంట్లో నిజం ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పినట్లయితే నేను దర్గాలకు వెళ్ళాను అండ్ టెంపుల్స్కి వెళ్ళాను అండ్ చర్చ్కి కూడా వెళ్ళాను. నేను దర్గాలకు వెళ్ళినప్పుడు ఎవరైతే డబ్బులు వేస్తారో వారిని మరి కాసేపు అక్కడ ఉంచుతారు. ఎవరైతే డబ్బులు వేయరో వారిని తొందరగా దరిమేస్తారు అక్కడ నుంచి. ఈవెన్ టెంపుల్లో కూడా ఎవరైతే కనుక దక్షిణ వేస్తారో వారికి నీట్గా ఆశీర్వదించి ఒట్టు పెట్టి అంపుతారు. నువ్వు అక్కడ డబ్బులు వేయకపోతే వారు కూడా నిన్ను దరిమేస్తారు. ఈవెన్ చర్చ్లో కూడా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు సంపాదించిన వాటిలో ఎంతో కొంత డబ్బులు చర్చికి దానం చేయమని చెప్తారు. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఎవ్రీ వన్ వాంట్ టు గ్రో దేర్ రిలీజియన్ బట్ దే డోంట్ వాంట్ టు లివ్ లైక్ ఎ హ్యూమన్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క రిలీజన్ని గ్రో అప్ చేయాలి, వాళ్ళ రిలీజన్ని ఎదిగే విధంగా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ మనిషిలా బతకాలి అని చెప్పి అనుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నది ఏమిటంటే ముఖ్యంగా మనుషులని దేవుళ్ళని చేస్తున్నారు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు మనిషిలా బతకమని, కానీ మనం అదే దేవుని కోసం కొట్టుకు చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే కనుక మనుషులను దేవుళ్ళని చేస్తున్నారో ఆ యొక్క దేవుళ్ళు వచ్చేసి మీ యొక్క లైఫ్ స్టైల్ని రూల్ చేస్తారు. ఐ మీన్ ఆల్రెడీ దేవుళ్ళుగా ఉన్నారు కదా వాళ్ళు కాదు, ఇప్పుడు కొత్తగా ఎవరైతే కానీ దేవుళ్ళు అవుతున్నారు వాళ్ళకి వీళ్ళు వచ్చేసి మీ యొక్క లైఫ్ అనేది రూల్ చేయడం జరుగుతుంది. రేపటి రోజున మీరు ప్రాబ్లం ఫేస్ చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మీరు కూడా ప్రాబ్లం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మనుషుల్ని మనుషుల్లో పెట్టండి చాలు, దేవుళ్ళని దేవుళ్ళనే పెట్టండి చాలు. దయచేసి మనుషులను దేవుళ్ళ చేయకండి. ఇన్కేస్ చేసినట్లయితే కనుక వాటి ప్రభావం ఎలా ఉంటుందో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కూడా ఇలా నాలాగా ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినట్లయితే మీరు కామెంట్ చేయండి అండ్ మీ యొక్క మైండ్ సెట్లో ఏముందో అది కూడా తెలియజేయండి.